చాలా రోజుల తర్వాత రవణది ఒక సాలిడ్ మాస్ సినిమా వస్తుంది. రేపు 30న థియేటర్స్లో మీరు ఏల్ చేయడానికి గోల్ చేయడానికి కరెక్ట్గా ఆపర్చునిటీ ఉన్న ఒక మాస్ సినిమా చాలా రోజుల తర్వాత చూడబోతున్నారు. సో ఎవ్రీవన్ కమ్ టు థియేటర్స్ అండ్ హ్యావ్ ఏ మాస్ హిస్టీరియా విత్ మాస్ జాత్ర ఫిల్మ్. ఐ హోప్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా డెబ్యూ భాను బ్రో, ఒక డెబ్యూ డైరెక్టర్కి ఎంత ఇంపార్టెంట్ ఎనీ ఫిల్మ్ అనేది నాకు తెలుసు. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది, ఆ టెన్షన్, ఆ నర్వస్నెస్ ఎలా ఉంటుంది అనేది. ఈ సినిమాతో టాలీవుడ్లో నీ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ, శ్రీలీల గారిని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ కానీ, రాజేంద్ర ప్రసాద్ సార్, రెస్పెక్టెడ్ రాజేంద్ర ప్రసాద్ సార్. సో ట్రైలర్ చాలా బాగుంది, విటీ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్, మాస్ అంతా చాలా బాగుంది. క్యాస్టింగ్ నరేష్ గారు అందరూ బాగా కుదిరారు. నవీన్ చంద్ర గారు ఎక్స్ట్రాడినరీ ప్రెజెన్స్ అండి, కొత్త మేక్ ఓవర్, చాలా కొత్తగా ఉంది. అరవింద్ సమేత తర్వాత ఇట్స్ లైక్ యూ మేడ్ ఏ మార్క్. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అంతా అదిరిపోయింది మాస్ జాతర. అండ్ సాంగ్స్ కూడా విన్నప్పుడు బాగుంది అనిపించింది, ఇప్పుడు ఈ సౌండ్లో వింటే అదిరిపోయింది అనిపించింది. రేపు థియేటర్లో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయిపోతాయని నాకు ఎందుకో అనిపిస్తుంది ఆ సాంగ్ వైబ్రేషన్ అంతా విన్న తర్వాత. అండ్ ఖచ్చితంగా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. ముఖ్యంగా మాస్ జాతర టీంని విష్ చేయడానికి వచ్చిన మా ఎవర్ గ్రీన్ సూర్య గారు, సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అండ్ ఫేవరెట్ ఆర్టిస్ట్ సూర్య గారు సార్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్నారు. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్ విత్ ద షూట్ అండ్ ఆల్. మై సిన్సియర్ ఆల్ ద బెస్ట్ సార్. మాస్ జాతర ఫిల్మ్ యూనిట్ని విష్ చేయడానికి వచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ వన్ ఎంజాయ్ మాస్ జాతర ఇన్ థియేటర్స్. ఫుల్ మాస్ హిస్టీరియా ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ రవణ, ఆల్ ద బెస్ట్ రవణ. అండ్ నా ఫస్ట్ డెబ్యూ నిన్ను కోరి చేసినప్పుడు వచ్చిన ఫస్ట్ కాల్ మీదే. సో అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ప్రతి డెబ్యూటెంట్ డైరెక్టర్కి మీరు ఒక ట్రెజర్. అండ్ ఐ విష్ మీరు బ్లాక్ బస్టర్లు కొట్టిన ఆల్ టైమ్ మాస్ ఫిల్మ్స్లో ఇది ఒకటి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ